హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏడేఎం సినిమా రేజర్ మూవీ రివ్యూ. ఈ వీడియోను ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 6 minutes ఉంది. ఈ మూవీలో క్యారెక్టర్స్ని సరిగ్గా రాసుకోలేదు. ఏ క్యారెక్టర్ ఏం చేస్తున్నారో అని సరిగ్గా చెప్పారు. హడావిడిగా మూవీ స్టార్ట్ చేయడంతో ఏ క్యారెక్టర్స్కి కనెక్ట్ అవ్వము. అసలు హీరో ఇంతకుముందు ఏం చేసేవాడు, తన పని ఏంటిది, అంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడు అని ఫస్ట్ హాఫ్లో చాలా సార్లు అనిపించింది. మూవీ సెకండ్ హాఫ్లో హీరో ఎవరో చూపిస్తారు, కానీ అంత ఇంపాక్ట్ గా అయితే లేదు. మూవీలో కిల్లింగ్స్ అయితే బ్రూటల్ గా ఉంటాయి, కానీ CGI అయితే బాగలేదు. అండ్ యాక్షన్ సీన్స్ కూడా న్యాచురల్ గా లేవు, చాలా ఓవర్ గా ఉంటాయి. యాక్షన్ సీన్స్ అయితే బాగలేదు. మూవీలో వీడియో ఫుటేజ్ కోసం కొన్ని కోడ్స్ వాడతారు. స్టార్టింగ్ బాగానే ఉన్న తర్వాత అయితే అసలు బాగుండదు. అండ్ టెక్నాలజీని ఇష్టం వచ్చినట్టు వాడతారు, లాజిక్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్. మెమరీ కార్డ్ కి GPS ట్రాక్ చేసి లొకేషన్ కనుక్కుంటారు. ఇలా ఉంటాయి మూవీలో లాజిక్స్ అనమాట. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సీఎం ని ఎవరో చంపేస్తారు. ఒక CC కెమెరాలో ఆ ఫుటేజ్ రికార్డ్ అవుతుంది. తర్వాత దాన్ని విష్ణు తీసుకుంటాడు. అది తెలుసుకున్న విలన్స్ విష్ణుని తన భార్యని చంపేస్తారు. విలన్స్ చంపడాన్ని వాళ్ళ పాప చూస్తుంది. ఆ పాపను చంపాలనుకుంటారు. అదే టైంలో రవిబాబు అక్కడే ఉంటారు. ఆ పాపని ఎలా కాపాడాడు, ఆ ఫుటేజ్ ఏమైంది అనేదే బేసిక్ స్టోరీ లైన్. మూవీలో రైటింగ్ చాలా స్లోగా ఉంది అండ్ చాలా కన్వీనియంట్ గా కూడా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే అయితే బాగలేదు. మూవీ స్టార్టింగ్ గుడ్, తర్వాత వెళ్లే కొద్ది స్లో అండ్ లాగ్ గా ఉంది. ఇంటర్వెల్ అంతగా ఏం లేదు. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ అంత గ్రేట్ గా ఏం అనిపించలేదు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు ఫ్రెండ్స్. నో అడల్ట్ సీన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఓవరాల్ ఈ మూవీ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. మరి మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందులో న్యూ OTT మూవీస్ రిలీజ్ డేట్ అండ్ న్యూ మూవీస్ అప్డేట్ కూడా ఇస్తున్నాను. ప్లీజ్ చెక్ చేసి ఫాలో అవ్వండి. ఈ మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.